అయితే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఇన్ని ప్రమాదాలను ముందు మనం చూడగలిగి ఊహించగలిగినప్పుడు మరి దానికి ఎందుకు పరిష్కారాలు ముందుండవంటారు? నమ్మరు. ఎలా అంటే దివిసీమ ఉప్పెన అని ఒకటి ఉందమ్మా. దివిసీమ ఉప్పెన అని జరిగింది. వారం రోజుల ముందు ఒక జ్యోతిష్కుడు వారం 10 రోజుల ముందు మొత్తం అంటించేశాడు పోస్టర్లు వేసి. మరి ఉప్పెన రాబోతుంది, 2 తాటి చెట్లంత హైట్ ఉప్పెన వచ్చి ఊరూరిని ముంచేసింది. ఎవరు నమ్మలే. ఖాళీ చేసేయండి అయ్యా, మీకు తెలియదా? అరే నువ్వెట్ట చెప్తావు? శాస్త్రం అది. ఇప్పుడు మనం చెప్పినా కూడా ఎవడు వెళ్ళి అక్కడ ఫ్లైట్ ఎక్కడం ఆగడు. ఎందుకు అంటే అదంతే, అది నమ్మరు. అయిపోయిన తర్వాత అయ్యో అయిపోయింది ముందే చెప్పాల్సింది కదా అని కామెంట్లు పెడతారు. ఇప్పుడు మీరు గమనించారు లేదో, ఒక 2.5 years బ్యాకే జాబుల విషయంలో ప్రాబ్లం రాబోతుంది. శని కుంభంలోకి ఎంటర్ అవుతున్నాడు. జాబులు ఎప్పుడు కుంభంలోకి ఎంటర్ అయినా ఒక రెవల్యూషన్ తీసుకొస్తాడు జాబ్ పరంగా. చాలా జాగ్రత్తగా ఉండాలని నేను మొత్తుకుంటూనే ఉన్నా. వచ్చాక ఏంటమ్మా పరిస్థితి? మొన్న నేను వీడియోలో చూసా 70,000 ఉద్యోగాలు పోయాయంట. పరిస్థితి ఏంటి? దాని తర్వాత యుద్ధ సంబంధమైనటువంటి వాతావరణం రాబోతుంది. జల సంబంధంగా యుద్ధం వస్తుందని చెప్పుకున్నాం. ఏది ఈ పెహల్గాం ముందే చెప్పారు. ఇప్పుడు తెలిసినా ఏమి చేయలేని పరిస్థితులు కొన్ని ఉంటాయంటున్నాను నేను. సరే పిఎం గారికి తెలిసిన ఏం చేస్తాడు ఆయన? అంటే దీనికి ఏమైనా పరిష్కారం? కొన్నిసార్లు ఎలా అంటే జనాల్ని కొంచెం మనం కాపాడగలం దీనివల్ల. ఎలాగా? అయ్యా మీరు, నేను ఈ మధ్య అంతా ఒకటే చెప్తున్నాను, టెంపుల్స్కి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి, కొంచెం రద్దీ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి, కొంచెం ఇంట్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరు రక్షించగలరు అంటే ఆ పరమాత్మ రక్షించగలరు. అందుకని ఆ పరమాత్మ యొక్క నామస్మరణ చేయండి. ఇప్పుడు ఎంత తెలిసినా కూడా ఆపలేము ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో.